రెండోదిగా తీర్పు తీర్చేవాడు దేవుడే అని ఎప్పుడైతే ఆధారపడ్డాడో అప్పుడు ఆయనకు ఒక విషయం అర్థమవుతుంది. ఎవరికైనా దేవునిపైన ఆధారపడితే ఒక విషయం అర్థమవుతుంది. ఈ విధంగా దేవుడు నా సహనాన్ని పరీక్షిస్తున్నాడేమో. అవమానాలు, శ్రమలు మన ఓపికకి, మన సహనానికి పరీక్షలు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో గెలవాలంటే ఏం కావాలా? వాక్యం ఏం చెప్తుందంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడదుము అని రాస్తాడు పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో. ఇప్పుడు శ్రమ నీకేం కలగజేయాలా? ఓర్పును కలగజేయాలి. లేకపోతే ఆ శ్రమ వచ్చి కూడా వేస్తే. శ్రమలో ఎగిరెగిరి పడుతున్నాం అనుకో, ఏమనాలి నిన్ను? శ్రమలో నీ సహనాన్ని దేవుడు పరీక్షిస్తాడు. యోబుకు శ్రమలు వచ్చాయి. ఎంతవరకు వచ్చాయి? మనకు వచ్చినాయి అలాంటివి ఎప్పుడన్నా? ఆస్తి పోయింది, అంతస్తులు పోయాయి, తర్వాత సంతానం పోయింది, భార్య తిట్టింది, ఆరోగ్యం పోయింది, ఇంకేం లేదు. ఇక స్నేహితులను నమ్మి ఇంకా ఎవడైనా కష్టంలో ఉంటే స్నేహితుడు అనేటోడు వచ్చి ఓదార్స్తాడు. ఈ స్నేహితులు వచ్చిళ్ళు ఏడ్చిళ్ళు ఆయన కోసం ఓదార్చినట్టు. కానీ అయిపోయిన తర్వాత ఇక ఒకటే బ్యాండు, నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు అట్లా బతికావు, ఇట్లా బతికావు, అందుకే నీ పరిస్థితి ఇది అని చెప్పి అందరు నేరాలు మోపేటోలే. కానీ ఆయన పైన జాలి చూపించి ఆయనను ఓదార్చిన వాళ్ళు ఒక్కరు కూడా లేరు. అలాంటి పరిస్థితుల మధ్యలో యోబు ఎప్పుడైనా ఎవరిపైనా కోపగించినట్లుగా మీకు అనిపించిందా? ఎంత ఓపికతో ఎదురు చూశాడు దేవుని సమయం కొరకు. ఎదురు చూస్తే ఏమైంది? గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడైతే నిన్ను పరీక్షిస్తాడో పరీక్ష తర్వాత ఏముంటుంది? రిజల్ట్ ఉంటుంది. రిజల్ట్ ఏముంటుంది? పాసా ఫెయిల్ అనే రిజల్ట్ ఉంటుంది. పాస్ అయిన వాడికి ప్రమోషన్ ఉంటుంది, ఫెయిల్ అయిన వాడికి అసలు వారికి ర్యాంకే ఉండదు. ఫెయిల్ అయిన వాడికి ర్యాంక్ ఎక్కడిది? ఇంకా ఉంటుందా? మళ్ళీ చదవాలా? కానీ ఈ దేవుని దగ్గర మళ్ళీ చదివే అవకాశం లేదు. ఇక ఒక్కసారి పరీక్ష పెడితే ఫెయిల్ అయితే నేను పక్క పెట్టేస్తాడు ఆయన, అంతే. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లేవు ఆయన దగ్గర. చూడండి, దావీదు ఎంత ఓపికతో ఉన్నాడో. కిందికి వస్తే ఆయన ఎంత సహనంతో ఉన్నాడంటే ఇంకా చీపో అని మాట్లాడడం మాత్రమే కాదు, ఇంకా విపరీతం అయిపోయింది పరిస్థితి. చూడండి 12వ వచనం, యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపములకు బదులుగా యెహోవా నాకు మేలు చేయనేమో. అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోవుచుండగా షిమి అతనికి ఎదురుగా కొండ ప్రక్కకు పోవచ్చు, అతని మీదికి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచుండెను. విపరీతంగా చేస్తున్నాడు. ఇంకా ఇంకా ముదిరిపోయాడు. సైలెంట్గా ఉన్నాడు కదా ఈయన, ఇంకా ఎక్కువ చేస్తున్నాడు అన్నట్టు. మనం అంటాం కదా, అరే ఊకుంటా అంటే ఎక్కువ చేస్తాను, అట్లా కూడా అనలేనా? అట్లా కూడా అనలే. ఎంత ఇబ్బంది పెడుతున్నా, ఎంత శ్రమల గుండా నడిపిస్తున్నా, ఎంత ఇరుకుల కూడా నడిపిస్తున్నా, ఎంత అవమానపరుస్తున్నా సైలెంట్గా భరిస్తున్నాడు తప్ప ఎదురు తిరిగి ఒక్క మాట కూడా పలకట్లేదు, అనట్లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.
దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడేమో, ఆయన నా శ్రమను లక్ష్య పెట్టునేమో, దానికి బదులుగా నాకు మేలు చేయనేమో. ఆయన సమాధానం అది. ఎంత భయంకరంగా విసిగించాడో. సహనంతో ఓర్చుకున్నాడు. పోతూ ఉంటే కూడా వదిలిపెట్టట్లేదట. ఎదురు తిరిగి రాళ్లతో కొడుతూ దుమ్ము పోస్తూ భయంకరంగా ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన సైలెంట్గా ఉన్నాడు. ఏం జరిగింది? దావీదు వినయం మరలా తన స్థితిని మరలా సమకూర్చింది. హల్లెలూయా. దేవుడు మరలా దావీదుకు తన స్థానాన్ని తనకిచ్చాడు. అడ్డుగా వచ్చిన అడ్డంకులన్నింటిని తొలగించాడు. అబ్షాలోము పోయాడు, ఇంకేమి అడ్డంకులు ఉన్నాయో ఆ అడ్డంకులన్నీ తొలగిపోయాయి. మళ్ళీ దావీదు రాజయ్యాడు. ఇప్పుడు షిమీ పరిస్థితి ఏంది మరి? దావీదు రాజయ్యాడు కదా. మళ్ళా ఏమనుకొని ఉంటాడు షిమీ? హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదుకి తన అధికారం మళ్ళీ తిరిగి వచ్చింది. ఇప్పుడు ఏం చేయొచ్చు? షిమీని ఏం చేయొచ్చు? అరే, చంపాలనుకునేటప్పుడు అయితే అక్కడనే చంపేటోడు కదా. ఇప్పుడు అధికారం తిరిగి రాగానే షిమీ ఏం చేస్తున్నాడు చూడండి. 19వ అధ్యాయం 18వ వచనం. 19వ అధ్యాయం 18వ వచనం నుండి. చూసారా? మళ్ళీ అదే సమాధానం. నీ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు నాయనా. నీ ఆలోచన లాగా ఉండదు మా ఆలోచన. మన ఆలోచన ఏంటిది? టైం వస్తుంది, అప్పటిదాకా ఎదురు చూద్దాం. టైం వచ్చినప్పుడు ఏం చేద్దాం? పగ తీర్చుకుందాం. దావీదు మహారాజు ఏమంటున్నాడు తెలుసా? సిరియా కుమారులారా, మీకు నాకేందయ్యా పొందు? మీ ఆలోచనలు ఎన్ని ఇట్లుంటాయి? మీ ఆలోచనలు నా ఆలోచనలు గల్లా ఒకరాగా లేవు. మీకు నాకు పొందు లేదు, పొత్తు లేదు. యెహోవా చేత అభిషేకించబడిన వాడు, వాడిని దూషించిన వాడు మరణానికి పాత్రుడు కాదా అని జడ్జిమెంట్ చేసే మైండ్ సెట్తో మీరున్నారు. అయితే నేనేం ఆలోచన చేస్తున్నానంటే, వీడు నా రాజ్యంలోని వ్యక్తే కదా. ఇశ్రాయేలీల్లో ఒకరిని నేను చంపగలుగుతానా? వానికి మరణశిక్ష విధిస్తానా? ఎంత అద్భుతమైన జీవన విధానం చూడండి. ఊరికే అనలేదండి దావీదును దేవుని హృదయానుసారుడని. ఏ సిచ్యువేషన్లోనైనా ఎలాగ ఆలోచన చేస్తున్నాడు తెలుసా? పగ తీర్చుకోవాలనే ఆలోచన కాదు అయినది. దేవుడు ఎలాగూ ప్రవర్తిస్తే బాగుంటుందో, దేవుని పట్ల విశ్వాసం ఉంచిన వ్యక్తి ఎలాగూ ప్రవర్తిస్తే బాగుంటుందో అలాగూ ప్రవర్తించడానికి, అలాగూ జీవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, ఆయన వినయం అతని గౌరవాన్ని మళ్ళీ తీసుకొని వచ్చింది. ఎవడైతే తిట్టాడో ఆడొచ్చే సాష్టాంగపడి మొక్కుతున్నాడు. గుర్తుపెట్టుకోండి, సహనంగా ఎదురు చూస్తే, సహనం కలిగి నీ అవమానాన్ని భరిస్తూ ఎదురు చూస్తే, ఏదో ఒకరోజు ఏ వ్యక్తి అయితే నిన్ను అవమానపరిచాడో, ఏ వ్యక్తి అయితే నిన్ను అగౌరవపరిచాడో, ఏ వ్యక్తి అయితే నిన్ను చిన్న చూపు చూశాడో, ఆ వ్యక్తే మరలా నిన్ను గౌరవించే రోజు ఒకటి ఉంది. హల్లెలూయా. ఏ నోర్లైతే అవమానపరిచి గుంటలో పడేసి
ఐగుప్తీయులకు అమ్మేసాయో ఆ నూర్లు ఆ చేతులే దండాలు పెడుతూ సాష్టాంగపడి నమస్కారం చేసే స్థితిలోకి వెళ్ళాయి యోసేపు జీవితంలో. ఎవరైతే అవమానపరిచారో వాళ్ళే మళ్ళీ ప్రభువా ఏలినవాడా అని పిలిచే స్థితిలో వచ్చాయి. దేవుడు మన స్థితిగతులను ఎరిగినవాడు. మనం పొందిన అవమానానికి ప్రతిగా ఏమిస్తాడట? రెట్టింపు ఘనతనిస్తాడట. బూడిదకు ప్రతిగా పూదండనిస్తానన్నాడు. యోబు జీవితంలో జరిగిందేంటి? బూడిదలో కూర్చొని ఆ పెంకుతో కీక్కుంటూ అంత బాధను అనుభవించిన ఆయన జీవితంలో 2 ఆశీర్వాదం. పరీక్ష తర్వాత ఎప్పుడు కానీ ఏముంటుంది? ఫలితం ఉంటుంది. పరీక్ష తర్వాత ఏముంటుంది? ప్రమోషన్ ఉంటుంది పాస్ అయిన వాళ్ళకి. దేవుడు పరీక్షిస్తున్నప్పుడు ఇది దేవుడు పరీక్షిస్తున్న పరీక్ష అని గుర్తుపెట్టుకొని అలాగూ జీవించగలిగితే, అలాగూ బ్రతకగలిగితే అది నిజంగా మనకు దీవెన. పక్కోడు తిడుతున్నాడంటే దేవుడు వానికి అధికారం ఇచ్చాడు, అవకాశం ఇచ్చాడు అనుకోవాలా. ఆవేశం కట్టలు తెంచిందా? ప్రభు మార్గాన్ని విడిచిపెడతావు, జాగ్రత్త. ప్రభువు సాక్షిగా ఉండే అవకాశాన్ని కోల్పోతావు, జాగ్రత్త. సైలెంట్గా ఉండు. అవమానిస్తాడా పొందు, తిడతాడా పడు. కానీ ఒకరోజు ఆ పడిన ప్రతి మాటకి బదులుగా రెట్టింపు ఘనతను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దావీదు జీవితంలో జరిగింది అదే. ఇప్పుడు కూడా దావీదు పగ తీర్చుకోవడానికి ఇష్టపడట్లేదు. షిమీని క్షమించి వదిలేశాడు.